భీముడు పుట్టాక 10వ రోజు కుంతీదేవి భీముడిని ఎత్తుకుని అమ్మవారి ఆలయానికి వెళ్తున్నప్పుడు అక్కడ అడవిలో ఉన్నారు కదా, పులి గాండ్రించింది. భయంతో బిడ్డని చేతిలోంచి వదిలేసింది. ఆ బిడ్డ వెళ్ళి లోయలో పడ్డాడు. అప్పుడు పాండురాజు గారు గబగబా ఆయన ధ్యానం చేసుకుంటున్నారు. ఆ పులి గాండ్రింపు విని దేవి చేతిలో ఉన్న బిడ్డను పారేయడం చూసి గబగబా వచ్చాడు. అప్పుడు కుంతీదేవి పాండురాజు ఇద్దరు ఏమైందని లోయలోకి చూస్తే, లోయ దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ పెద్ద పెద్ద కొండరాళ్ళు, బండరాళ్ళు అవన్నీ పిండైపోయినాయట. అది భీముడు పడినప్పుడు ఆ భీముడి బలం అంతటిది.